హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, మా మమ్మీ మా డాడీకి స్కూటీ గిఫ్ట్ ఇచ్చింది అని. సో ఆ గిఫ్ట్ స్కూటీకి పూజ చేపిద్దామని చెప్పేసి మేము గుడికి వచ్చాము. నేను హస్బెండ్ వచ్చాము, నా హస్బెండ్ వచ్చాము. సో మమ్మీ డాడీ అండ్ పిల్లలు రాలేదు, పిల్లలు లేవలేదు అండ్ డాడీకి అన్ఈజీగా ఉందని చెప్పి, సో మమ్మీ కూడా ఇంకా పిల్లల్ని నేను చూసుకుంటా, డాడీని తీసుకెళ్ళానంటే డాడీ నాకు అన్ఈజీగా ఉంది, నేను రాను, మీరే వెళ్ళి చేయించుకోనండి అన్నారు. అండ్ ఇదే ఫస్ట్ కాదు, మా ఇంట్లో ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే, ఇప్పుడు మా డాడీ ఇంత ముందుకు ఏమైనా వెహికల్స్ కొన్నా, కార్ కానీ ట్రాక్టర్స్ కానీ, లేకపోతే పొలంలో తోటలో కొత్త కాపు అంటే మనం వేసిన పంట, ఫస్ట్ వచ్చిన పంట అలాంటివన్నీ నాకే ఇవ్వడం కానీ, నేనే తినడం కానీ, లేకపోతే నా చేతికి ఇవ్వడం కానీ ఇవి మా డాడీ చేస్తారు. అండ్ మా మమ్మీ వచ్చేసి పెద్ద పెద్ద పట్టు అలాంటివి కొనుక్కుంటే నా మీద వేసిన తర్వాతనే తను వేసుకుంటుంది. జ్యువెలరీ కొనుక్కున్నా నాకు పెట్టిన తర్వాతనే తను పెట్టుకుంటుంది. అది మా మమ్మీ డాడీ రిచువల్స్ అనమాట. ఇప్పుడు కాదు, మొదటి నుంచి. అందుకనే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అండ్ మా మమ్మీ దగ్గర నుంచి నేను అదే నేర్చుకున్నా, నేను నా పిల్లలకి అలానే చేస్తున్నాను. అండ్ మా మమ్మీ ఎక్కడి నుంచి నేర్చుకుందంటే వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంది. మా అమ్మమ్మ కూడా మా మమ్మీ వాళ్ళ పెళ్ళిళ్ళు ముందుకు మా పెద్దమ్మకో మా మమ్మీకో అలా పెట్టిన తర్వాత తను పెట్టుకునేదంట. మా మమ్మీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా మా మమ్మీ వాళ్ళకే పెట్టేదంట. కానీ తర్వాత వాళ్ళ కొడుకులకు పెళ్ళిళ్ళు అయితే, ఎప్పుడైనా ఆడవాళ్ళకే ఫస్ట్ అవుతాయి కదా, మన ఇంటి ఆడపిల్లలకి అవుతాయి కదా. సో తర్వాత మా మేనమామలకి అయిన తర్వాత వాళ్ళ వైఫ్స్కి ఇస్తారు ఇప్పటికీ కూడా. అండ్ మా మేనమామ వైఫ్లు పెట్టుకున్న తర్వాతనే మా అమ్మమ్మ పెట్టుకుంటుంది. అండ్ ఇప్పుడు కాదు, మా తాతయ్య లేడు అని కాదు, కానీ మా తాతయ్య ఉన్నప్పుడు కూడా అదే నడుస్తుంది అనమాట. సో ఇది నాకు చెప్పాలి అనిపించింది, ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంత ఏజ్ కదా, ఆల్మోస్ట్ నేను పెళ్ళై 2 పిల్లల్ని కన్నా, నాకు ఇంకా కూడా ఆ ఫీలింగ్ని చెప్పడం కానీ మా అమ్మమ్మ మా మమ్మీ నేను ఇవి చేయడం వల్ల ఎట్లయినా మన పేరెంట్స్ మీద ఆల్మోస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది, ఇంకొంచెం పెరుగుద్ది అనమాట రెస్పెక్ట్. దీంట్లో మరి ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ కొడుకులు లేరు కాబట్టి నాకు ఇచ్చిర్రు బిడ్డగా విలువ. నా పెళ్ళిగా ముందు ఇచ్చిర్రు, ఓకే. నా పెళ్ళైన తర్వాత నాతో పాటు నా హస్బెండ్కి ఇవ్వడం వల్ల నా హస్బెండ్ కూడా వాళ్ళ మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుద్ది. అంతే కోడళ్ళకి ఇవ్వడం వల్ల కూడా అత్తమామల మీద రెస్పెక్ట్ పెరుగుద్ది. సో ఇక్కడ కొడుకు కోడలు లేరు కాబట్టి, మేము కొడుకు కోడళ్ళు ఉంటే వాళ్ళకి కోడలికే ఇస్తారు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ చెప్పాలనిపించింది, చెప్తున్నా. చాలామంది ఇళ్ళల్లో ఇలాంటివి ఏమి ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, కానీ చేస్తే మంచిది ఉంటుందని నేను అంటున్నా. అండ్ ఇలా మా మమ్మీ మా డాడీ గిఫ్ట్స్ ఎప్పుడైనా ఇస్తుంది, ఇంతకుముందు కూడా ఇచ్చేది. అంత డబ్బు ఏముంది, ఆయన డబ్బులే కదా అనొచ్చు, కానీ ఆయన డబ్బులైనా కూడా అవన్నీ డబ్బులు దాచిపెట్టుకొని ఇప్పుడు ఇచ్చినాయని దాచిపెట్టుకొని మా డాడీ కోసమే కొనిస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అయినా అంతే. మా మమ్మీ కొనుక్కోవచ్చు కదా, వెహికల్ అయినా గోల్డ్ అయినా, కానీ మా మమ్మీ కొనియదు, మా డాడీకి కొనిస్తుంది. దట్ ఈజ్ లవ్. ఓకే.